ఇంకా హరీష్ గారిని, అవంతిక గారిని, అతుల్య గారిని, ఇంకా రోహిణి గారిని చూడబోతున్నాం. మ్యామ్ ఒక మాట చెప్దాం అనుకున్నా, రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ లో మీరు అసలు ఒక్క డైలాగ్ కూడా లేకుండా మీరు పండించిన ఎమోషన్ కి మేము అందరం ముగ్ధులం అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాంటి అద్భుతమైన పాత్రను పోషించి మమ్మల్ని అందరినీ కనెక్ట్ చేసినందుకు వి లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా డిఓపి రుద్రసాయి గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ ఆరిష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో ఒక 3 పాటలు అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించడం జరిగింది విజయ్ బుల్గానన్ గారితో పాటు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రమణమూర్తి గిడిటూరి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Now let me invite our beautiful heroines అతుల్య గారిని అండ్ అవంతిక గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our director చైతన్య వర్మ నడుంపల్లి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక తరుణ అంటూ మన అందరినీ పలకరించబోతున్నటువంటి చైతన్య వర్మ గారు ఈస్ హియర్. And now let me invite our hero హరీష్ ధనంజయ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our style actor రోహిణి గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Yes. Now let me invite our chief guest, our hero శ్రీ విష్ణు గారిని అండ్ నారాయణ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక సింగిల్ ఓం డిష్ అండ్ అలానే మన నారాయణ గారి నుంచి బాణం, సోలో ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను చూసాం. అండ్ టీం మరో తరమ నుంచి ఇంకెవరైనా ఉంటే కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి గ్రూప్ పిక్చర్ కోసం. అండ్ ఫోటో ఆప్షన్ మీద మీరు ఇద్దరు మిడిల్ కి రారా, మిడిల్ కి రండి.